Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. లేచండి నిద్ర లేచండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మంత్ 8th అయితే ఉమెన్స్ డే అయితే వచ్చేస్తుంది. ఈ ఉమెన్స్ డే సందర్భంగా బిజినెస్ నెట్వర్కింగ్ ఇంటర్నేషనల్ కు సంబంధించి లేడీస్ అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఎంటర్ప్రీనర్స్, 14 ఎంటర్ప్రీనర్స్ అయితే లేడీస్, మొత్తం వచ్చి బిఎన్ఐలో 75 ఎంటర్ప్రీనర్స్ అయితే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ స్పౌసెస్ అంటే వాళ్ళ వైఫ్స్ ఒక 14 మెంబర్స్ దాకా ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు. ఆ లేడీస్ అందరూ గెట్ టుగెదర్గా వచ్చి ఇక్కడ ట్యాగ్స్లో అయితే మొత్తం లేడీస్ అందరూ కలిసి గెట్ టుగెదర్గా వచ్చి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉమెన్స్కి ఎలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అనే దాని గురించి వాళ్ళు అయితే ఈవెంట్ చేస్తున్నారు. ఇక్కడైతే ఈవెంట్కి సంబంధించి ఆర్గనైజర్ మేడం, ఇక్కడ ఎంటర్ప్రీనర్ ఉన్నారు. మేడంతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం, మీరు ఇక్కడ ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఇలాంటి ఈవెంట్ చేయడం ఎలా అనిపిస్తోంది? దేనికి సంబంధించిన ఎంటర్ప్రీనర్స్ లేడీస్ అయితే ఇక్కడ ఉన్నారు, కొంచెం చెప్పండి మేడం. నా పేరు నీరజ అండి. నేను సురభి ఈవెంట్స్ అంటే ఈవెంట్ ఆర్గనైజర్ని బేసిక్గా. సో మా బిఎన్ఐ చాప్టర్ 1 బిఎన్ఐ ఛాంపియన్స్లో మేము 14 మెంబర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉమెన్ ఉన్నాం. అంటే అవుట్ ఆఫ్ 75 మెంబర్స్ వీఆర్ 14 మెంబర్ లేడీ మెంబర్స్ ఉన్నాం. ఇక్కడ ఏం చేసాము అనేసి అంటే రిమైనింగ్ ఎవరైతే జెంట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ స్పౌసెస్తో పాటు ఒక గెట్ టుగెదర్ ఆర్గనైజ్ చేసినాము. ఏంటి అనేసి అంటే ఆ కనెక్టివిటీ, ఆ ఇన్క్లూజన్ అనేది పెంచాలి అనేసి. రీజన్ ఏంటి అనేసి అంటే ఈ ఇయర్ 2024కి సంబంధించి ద థీమ్ ఏంటి అనేసి అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ వచ్చి ఇన్స్పైర్ ఇన్క్లూజన్. సో ఆ ఇన్క్లూజన్ అనేది ఇన్స్పైర్ చేయాలనే ఆలోచనతో విమెన్ వాల్యూ, విమెన్ అర్థం చేసుకొని బికాస్ విమెన్ ఆర్ ద పీపుల్ హూ కెన్ మేక్ ద వరల్డ్ బెటర్ అనే ఆలోచనతో వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి గ్యాదర్ చేయడం జరిగింది. సో దే ఆర్ స్పెండింగ్ అ గుడ్ టైమ్ విత్ అస్, అండర్స్టాండింగ్ దెమ్ అండ్ మేకింగ్ అ బెటర్ వరల్డ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక లేడీ ఎంటర్ప్రీనర్ అయితే ఉన్నారు. ఆమె ఒక డాక్టర్. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. హాయ్ మేడం. హాయ్ అండి. చెప్పండి మేడం, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇంతమంది లేడీస్తో ఇక్కడ ఇలా ఎంజాయ్ చేయడం? అందరూ మీ ఫ్రెండ్సే అయి ఉంటారు ఖచ్చితంగా. సో మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు డాక్టర్ హర్షిత. నేను ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి. ఫ్యామిలీ ట్రీ క్లినిక్స్ నియర్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాము. సో నేను బిఎన్ఐ జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది. సో ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ. సో మేము 14 మెంబర్స్ ఉమెన్ ఉన్నాము, ఉమెన్ ఎంటర్ప్రైనర్స్. లైక్ మేడం చెప్పినట్టు ఈవెంట్ కేటగిరీ, లాయర్ కావచ్చు, లైక్ యాడ్ ఏజెన్సీ కావచ్చు, లైక్ ఆడిటర్ కావచ్చు, ఎవ్రీవన్, లైక్ ఆల్ ద మేజర్ కేటగిరీస్ ఉన్నారు. సో ఇక్కడ నౌ ఏంటంటే మేము 14 మంది కాకుండా లైక్ అదర్ రిమైనింగ్ 35 మెంబర్స్ లేడీస్ కూడా వచ్చారు. దే ఆర్ ద స్పౌజెస్ ఆఫ్ ద బిఎన్ఐ జెంట్స్ అనమాట. సో ఇక్కడ మేజర్గా మేడం చెప్పినట్టు లైక్ దిస్ ఇయర్స్ థీమ్ ఈజ్ ఇంక్లూజన్. సో అందుకని లైక్ మేము కలిసి లైక్ వాళ్ళకు కూడా ఏమైనా లైక్ దే మైట్ హ్యావ్ గాట్ బెటర్ ఐడియాస్, దే హ్యావ్ టు గెట్ ఎక్స్పోజ్డ్. సో వాళ్ళకి ఏమైనా ఐడియాస్ ఉన్నాయా, హౌ క్యాన్ వీ హెల్ప్ ఈచ్ అదర్ అనే దాంతో మేము లైక్ కలిసాం. హలో అండి, నా పేరు స్వాతి. నేను అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ లాస్ట్ 10 yearsగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ 1 year అయింది నేను బిఎన్ఐలో జాయిన్ అయ్యి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాజ్ ఇట్స్ కైండ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, బికాజ్ ఆల్మోస్ట్ వీఆర్ 75 ఫ్యామిలీస్. సో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 75 ఫ్యామిలీస్కి ఎలాంటి లీగల్ అడ్వైస్ కావాలన్నా, ప్రాబ్లం వచ్చినా నన్ను కన్సల్ట్ అవుతారు. అలాగే ఇప్పుడు ఒక డాక్టర్ కావాలి, ఇప్పుడు మీరు మాట్లాడినట్టు డాక్టర్ హర్షిత. సో డాక్టర్ హర్షితని కన్సల్ట్ అవుతారు. ఒక ఈవెంట్ చేయాలి ఈ 75 ఫ్యామిలీస్లో, సో ఈవెంట్కి నీరజ మేడంని కన్సల్ట్ అవుతారు. అలాగా ఎవరికి ఏ అవసరమైనా ఈ 75 ఫ్యామిలీస్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ అందరినీ ఏమున్నా సరే మమ్మల్ని కనెక్ట్ అవుతారు అన్నమాట. సో వీఆర్ జస్ట్ లైక్ ఫ్యామిలీ. వీ యూస్ టు హెల్ప్ ఈచ్ అదర్. ప్రొఫెషనల్గా ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ అస్ అని చెప్పచ్చు. అండ్ టుడే ఈవెంట్ ఏంటంటే, అండ్ రిమైనింగ్ అందరు మెంబర్స్, నాట్ ఓన్లీ ఉమెన్ మెంబర్స్ అండ్ మేల్ ఎవరైతే మెన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ స్పౌసెస్ కూడా ఈరోజు గ్యాదర్ అవుతున్నాం. సో అందరూ ఏంటంటే ఈవెన్ దే మే హ్యావ్ సమ్ ఇంటెన్షన్స్, వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఏదో చేయాలని ఉండుంటుంది. సో దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈవెన్ వీ కెన్ సజెస్ట్ దెమ్ అండ్ ఈవెన్ వీ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. సో ఈ గెట్ టుగెదర్ అనేది దానికి ప్లాన్ చేసుకున్నాం. ఈవెంట్లో ఏమేమి గేమ్స్ కావచ్చు, ఏమేమి చేస్తున్నారు? ఈ ఈవెంట్లో లైక్ ట్రెజర్ హంట్ ఉంది, అంతాక్షరి పెట్టుకున్నాము, సింగింగ్ పెట్టుకున్నాం, లైక్ చాలా గేమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏదైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి కాబట్టి మెనీ థింగ్స్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? అపర్ణ. మీరేం చేస్తుంటారు? సో నేను బిఎన్ఐలో టూర్స్ అండ్ ట్రావెల్స్ కేటగిరీ అండి. ఓకే, అంటే ఎట్లా
We are in 75 members in the community, so every person needs any tour categories, and so they will refer me. So all. ఓకే, మీకు ఇక్కడ వీళ్ళతో బిఎన్ఐతో ఉండడం ఎప్పటి నుంచి ఉంటున్నారు, వాళ్ళతో ఎలా అనిపిస్తుంది? 4 months, నేను 4 months అయింది జాయిన్ అయ్యి బిఎన్ఐ కమ్యూనిటీలో. సో ఇన్ దిస్ 4 months వెరీ గుడ్ కమ్యూనిటీ అండ్ ఐ లైక్ వెరీ ప్రొఫెషనల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ ఇన్ దిస్ కమ్యూనిటీ వెరీ ప్రొఫెషనల్. ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ is a time management. I learn most time management and very professional. And all 75 members, every Tuesday we have the meeting. Every Tuesday morning we have the meeting at 7:30 to 9:30. All here, all 75 members are the business entrepreneurs. So in that 14 members we are ladies organizing this. So 75 members every Tuesday we will get together and meet, and we shared all business contacts and we do the business in common things. అంటే మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉమెన్స్ డేకి ఇట్లా చేస్తూ ఉంటారా? So this is the first year we are starting. So hope so. Well, next year will we continue more and more with more members. ఎస్, నా పేరు ప్రేమ. సో బిఎన్ఐలో నా కేటగిరీ సలూన్ కేటగిరీ అండి. ఐఎమ్ అ గ్రూమింగ్ పార్ట్నర్ ఫర్ బిఎన్ఐ. సో వీళ్ళందరూ చెప్పినట్లు మా 75 ఫ్యామిలీస్కి మేము రికమెండ్ చేసుకుంటాము, మా దగ్గరికి వస్తారు, మేము సర్వీసెస్ ఇస్తామని కాకుండా లైక్ ద బెస్ట్ సర్వీస్, లైక్ ఏదైతే బెస్ట్ ప్రైజెస్ కావచ్చు, బెస్ట్ సర్వీస్ కావచ్చు, బెస్ట్ ప్రోడక్ట్ కావచ్చు, ఏదైతే బెస్ట్ ఉంటుందో మన ఫ్యామిలీ అనుకొని చేస్తాము. అండ్ మనకి ఏదైనా కావాలంటే గూగుల్ సర్చ్ చేయాలి, ఇక్కడికి అక్కడికి వెళ్ళాలి. బట్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఎవ్రీ ట్యూస్డే మా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడికి మీరు విజిటర్స్గా కూడా రావచ్చు. వచ్చినప్పుడు వన్ స్టాప్ సొల్యూషన్, మీకు ఏం కావాలన్నా అక్కడే మీరు బిజినెస్ ఓనర్స్తో ఇంట్రడ్యూస్ అవ్వచ్చు. ద బెస్ట్ మీకు దొరుకుతుంది అనమాట. సో మేము ఈ ఇయర్ స్టార్ట్ చేసిన ఈ విమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ ఇలానే నంబర్స్ కౌంట్ పెరుగుతూ వెళ్ళాలని అందరం హ్యాపీగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు కీర్తి. నేను కేకే ట్యాక్స్ అండ్ జిఎస్టీ కన్సల్టెంట్స్. మేము కంప్లీట్ ట్యాక్స్ రిలేటెడ్ అండ్ జిఎస్టీ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. లైక్ వీ డూ ఆల్ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ అయిపోయి, లైక్ ఫుడ్ లైసెన్స్ కానీ, లైక్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్, లైక్ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీసెస్ చేస్తాము. మీరు ఓన్లీ బిఎన్ఐ వాళ్ళ సంస్థకు మాత్రం? నో, మాకు మా హస్బెండ్ ఈస్ ఎ ప్రొఫెషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ ఐఎమ్ ఇన్ టు దిస్ ట్యాక్స్ అండ్ కన్సల్టెంట్. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ బిఎన్ఐ ఆల్సో. అండ్ ఈ ఈవెంట్ ఏంటి అంటే ఉమెన్స్ డే స్పెషల్గా అందరం ఆల్మోస్ట్ వీఆర్ లైక్ 75 మెంబర్స్. దాంట్లో 14 ఎంటర్ప్రీనర్స్ ఉన్నాము. అండ్ వీ థాట్ ఆఫ్ లైక్ ఎవ్రీ వన్ గ్యాదర్ అయితే బాగుంటుంది అనేసి అందరి వైఫ్స్ కూడా గ్యాదర్ అయ్యి ఈ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ సో వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు కవిత. మాది వచ్చి బొటిక్ అండి. బొటిక్ నేమ్ వచ్చి ఆరాధ్య డిజైనర్ హౌస్. యాక్చువల్లీ ఏమంటే అది ఇది కస్టమైజ్డ్ బొటిక్. బిఎన్ఐలో నేను మెంబర్ని. రీసెంట్గా నేను జాయిన్ అయినాను అనమాట. కానీ రీసెంట్గా జాయిన్ అయినా ఒక 2 weeks అలా అయింది. కానీ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వీళ్ళు నన్ను మంచిగా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా దాంట్లో ఇంకా కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నాను. ఏమంటే ఇంతమంది మెంబర్స్ అనేది ఒక్కసారిగా మనకి కనెక్ట్ అవ్వడం అనేది చాలా కష్టం. మనం అంతమందితో కనెక్ట్ అవ్వలేము. యాక్చువల్లీ బిఎన్ఐలో చేరడం వల్ల నాకు ఇది అనిపించింది. యాక్చువల్గా నాకు సపరేట్గా అని ఏం లేదు, మా హస్బెండ్ అన్నీ బాగా హెల్ప్ అనమా, బాగా సపోర్ట్, బాగా చూసుకుంటారనమాట. కాబట్టి తనే ఇందులో కనుక్కొని నన్ను చేర్చాడు అనమాట. హాయ్ అండి. సో మై నేమ్ ఇస్ మహిమా చిరాగ్. బిఎన్ఐలో నేను యాడ్ ఏజెన్సీ కేటగిరీలో ఉన్నాను. ఆ ఇన్ఫ్లుయెన్సర్ యాడ్ ఏజెన్సీ మాది. సో ఐఎమ్ యాక్చువల్లీ ద యంగెస్ట్ పర్సన్ ఇన్ ద బిఎన్ఐ కమ్యూనిటీ అండ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అందరూ ఓన్ చేసుకోవడం కానీ, it is like having a team of 75 people working for your business, marketing your business for you, and it is really beautiful. And today event ochi, it is not just about the champions, the people who are in the business, it is also about the champion makers. Evaraithe venakalu undi valla spouses ni kaani, valla pillalni kaani, the women who push them. So inclusion year theme kabatti, so this event is all about that, including every woman from every sector and every stage of life. Yeah, hello అండి. నేను శాలిని, నేను హోమ్ బేకర్ అండి. యాజ్ ఏ నాన్ తిరుపతి అంటే నాది తిరుపతి కాదనమాట, ప్రాపర్ నెల్లూరు అనమాట. సో వన్స్ తిరుపతి వచ్చాక పీపుల్ ఎవరు తెలియదు యాక్చువల్గా. వన్స్ నేను ఇక్కడ స్టార్ట్ చేశాక హోమ్ బేకర్గా, యాక్చువల్గా నేను కేక్స్, కుకీస్, వెడ్డింగ్కి, బర్త్డే అకేషన్స్, ఎవ్రీ అకేషన్ నేను చేస్తాను. అండ్ ఇక్కడ వన్స్ నేను బిఎన్ఐలో చేరాక ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో ఇట్స్ లైక్ ఫ్యామిలీ.
అండ్ అందరూ కలిసిపోయి అండ్ అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ తెలిసారనమాట. సో ఇది ఎవరికి అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇవాళ ఏంటంటే ఉమెన్స్ డే సెలబ్రేషన్. అండ్ ఇప్పుడు బిఎన్ఐలో ఏంటంటే 14 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారు అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మెయిల్. యాక్చువల్లీ ఏంటంటే ఓన్లీ మేల్స్తోనే మేము కాంటాక్ట్ అవ్వకుండా వాళ్ళ ఫీమేల్ పార్ట్నర్స్ ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం అనేసి మేము ఇక్కడ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసాము. యా, దట్స్ ఆల్ అండి. నా పేరు యాంకర్ శ్రావణి గారిని నేను తిరుపతిలో మోస్ట్లీ అందరికీ తెలుసు. బికాజ్ దెన్ కోవిడ్ టైంలో తిరుపతికి మళ్ళీ రావడం జరిగింది. ఐ స్టార్టెడ్ అగైన్ వర్కింగ్ యాజ్ అన్ యాంకర్ ఓన్లీ, ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉండేదాన్ని. ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని లేకపోతే వెడ్డింగ్స్ అన్నీ చేస్తూ ఉంటాను. బట్ సడన్గా నాకు ఐ గోట్ టు అబౌట్ బిఎన్ఐ. సో వాట్ ఈస్ బిఎన్ఐ? విజిటర్గా నేను కపుల్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సొల్యూషన్ మనకు అక్కడ ఉంటుంది అనమాట. మీకు ఏ ప్రాబ్లం ఉంది, ఏ నీడ్ ఉంది, బిఎన్ఐకి వెళ్ళామంటే విల్ గెట్ టు నో ఎవ్రీ వన్ బిజినెస్ ఓనర్స్ విల్ బి దేర్. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా మెంబర్గా జాయిన్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ గెటింగ్ ఈవెంట్స్ అనమాట. సో ఇప్పుడు ఈ ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్గా అవుతుందో ఈవినింగ్కే తెలుస్తుంది. సో ఎవ్రీ ఇయర్ మేము ఇలాగ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కొంచెం హ్యూజ్గా, బట్ మంత్లీ కాఫీ మీట్స్ అని అవి ఇవి జరుగుతూనే ఉంటాయి మా లేడీస్కి. సో వీ హ్యావ్ టు సీ. థ్యాంక్ యూ. రారమ్మని రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ, అల్లరి వెల్లువగా మల్లెల పల్లకిగారా. రారమ్మని రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ. లంచుకొస్తావా, లడ్డు కురిపిస్తావా, మల్లె సోకు ఇస్తావా, అమ్మదంగా అప్పదంగా ఒప్పుకుంటానా, సోకు నాదంటానా. లేచింది నిద్ర లేచింది. కమాన్, నేను కూడా మీ దగ్గరికి వస్తా. దమ్మాడు తాయి దాయి దమ్మ కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. ఓ మంచి సంగతి బయటకు రాదే ఇలా, ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశం మచ్చు తాకుతున్న గుండెని, కొరుకు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నువ్వే మొదటిసారి ఏం మాట్లాడి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచింది ఎందుకు అంటే వీ ఆల్ హ్యావ్ టు నో అబౌట్ ఈచ్ అదర్, కాబట్టి మీ అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడ మనము వచ్చిండేది ఏంటంటే మెయిన్గా విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని వచ్చాం. ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్కి ఈసారి 2024 ఉండే థీమ్ ఏంటి అంటే ఇన్స్పైర్ ఇన్క్లూషన్. అంటే ఇంక్లూజన్ అంటే అందరినీ కలుపుకోవడం, కనెక్ట్ చేసుకోవడం. సో దీంట్లో ఏంటి అనేసి అంటే ఫస్ట్ స్టెప్ ఇది మనం తీసుకునింది ఏంటి అంటే మెంబర్స్ స్పౌసెస్ ఒకరిని ఒకరు తెలుసుకొని కనెక్ట్ అయ్యి, సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇంకొకటి ఏంటి అనేసి అంటే ఎనీ ఉమెన్ హూ హ్యాస్ ఇన్స్పైర్డ్ యూ ఇన్ యువర్ లైఫ్, దాని గురించి మీరు చెప్పచ్చు. ఆర్ యూ వాంట్ టు టెల్ అబౌట్ యువర్ హస్బెండ్స్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ బిజినెస్ యూ ఆర్ డూయింగ్, మీరు చెప్పుకోవచ్చు. 10 to 11 months అయింది. సో ఇది ఒక కొత్త ప్రపంచం అనమాట నాకు. ఇది నా సెల్ఫ్ హ్యాపీనెస్ ఏదైనా ఉందంటే ఈ బిఎన్ఐకి రావడము, వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం, సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మీ అందరితో ఇంకా జర్నీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ హస్బెండ్ గురించి, మీ పిల్లల గురించి కూడా. మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు, టెక్స్టైల్ బిజినెస్, అండ్ హీస్ పర్సూయింగ్ లా కూడా. అండ్ ఐ హ్యావ్ 2 kids, ఒక బాబు 7 years, టుడే వాడి బర్త్డే, మా పెద్దోడు బర్త్డే. సో మా చిన్నోడు 16 months బేబీ, సెకండ్ బాబు. సో మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను పరిచయమే అండి. బట్ అగైన్ నా పేరు ప్రేమ. సో నాది అన్నమయ్య సర్కిల్ న్యాచురల్స్ బ్రాంచ్ని 9 months అయిందండి మేము టేక్ ఓవర్ చేసుకొని. సో ముందు నేను, తమ్ముడు, అమ్మ. సో నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత సింగిల్ పేరెంట్ కాబట్టి ఆబ్వియస్లీ ఏదో ఒకటి నేర్చుకొని జాబ్ చేయాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ ఏం లేదు ఫస్ట్ నాకు నేర్చుకున్నప్పుడు. బట్ అగైన్ అక్కడ చూసి 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 వాళ్ళు అక్కడ మేక్ ఓవర్ అవ్వడం ఇంట్రెస్ట్ నాకే వచ్చిందనమాట. దాని తర్వాత నాకు న్యాచురల్స్లోనే పృథ్వీ మేనేజర్గా ఉన్నప్పుడు, మా ఆయన పేరు పృథ్వీ, మేము ఇది పరిచయం అయింది. హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రాంచైజీ పార్ట్నర్ రాగిని అని తను నన్ను ఇన్స్పైర్ చేయడం స్టార్ట్ చేసింది, లైక్ అప్గ్రేడ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. అకాడమీస్కి పంపించి, ఫ్యాషన్ షోస్లో బ్యాక్ స్టేజ్లో మేకప్స్కి పంపించి తను నన్ను చాలా మోటివేట్ చేసింది, చాలా నేర్పించిందండి. పాప తర్వాత బ్రేక్ వచ్చింది. అండ్ దెన్ మళ్ళీ మా హోమ్ టౌన్ తిరుపతే కాబట్టి ఇక్కడ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు
న్యాచురల్స్ ఇది వాళ్ళు సేల్ చేస్తున్నారని తెలిసినప్పుడు మా ఆయన నన్ను నమ్మి నా వర్క్ పైన అంత కాన్ఫిడెన్స్ తనకే ఉంది, నాకు లేదు బేసిక్గా. తనకు ఉండి నువ్వు చెయ్యగలవు అని నాకు ఇది ఒక పాత్ క్రియేట్ చేసి అండ్ దెన్ బిఎన్ఐ అనే ఒక బ్యూటిఫుల్ కమ్యూనిటీని నాకు ఇచ్చారండి. బిఎన్ఐ అంటే నా ప్రొఫెషన్కే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా నాకు చాలా బ్యూటిఫుల్ మెమొరీని ఇచ్చింది. మాది యాక్చువల్లీ లవ్ మ్యారేజ్, ఒక ఎంగేజ్మెంట్ లేదు, ఏం లేదు. మీరు అందరూ చూసుంటారు నా వీడియోని. బ్యూటిఫుల్ ఎంగేజ్మెంట్ ఈవెంట్ని చేసినందుకు నీరజా మేడం, సో థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఉన్నారు మేడం. సో అది మా ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు కూడా లైక్ ఏడుస్తున్నారు అనమాట. నేను చూడలేకపోయాను. బట్ బిఎన్ఐలో జాయిన్ అయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ మెమరీని వచ్చిందని. పర్లేదు, నేను ఎక్స్ట్రా 2 minutes తీసుకుంటాను. మేడం టైం అయిపోయింది. ఓకే, మనం విన్నాం కదా ఇక్కడైతే లేడీస్ మాటల్లో అయితే ఎంతమంది లేడీస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు చూసారు. ఒక్కొక్క దాంట్లో అయితే చాలా టాలెంటెడ్గా ఉన్నారు. వాళ్ళ ఓన్గా ఉమెన్స్ అయితే పైకి వచ్చారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఉమెన్స్ డే సందర్భంగా బిజినెస్ నెట్వర్కింగ్ ఇంటర్నేషనల్కి సంబంధించిన లేడీస్ ఒక 14 మెంబర్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక చాలా మంది ఉమెన్స్కి అయితే చాలా ఇన్స్పిరేషన్గా అయితే ఈ లేడీస్ అయితే ఉన్నారు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఇలాంటి లేడీస్ని మనం కలిసి వాళ్ళతో పాటు ఇంత పెద్ద ఈవెంట్లో అయితే మనం పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పటికీ కూడా కొన్ని చోట్లలో అయితే ఉమెన్స్ని చాలా తక్కువగా చూడటం, బయటికి రాకుండా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకంతా ఇలాంటి లేడీస్ ఒక చాలా ఇన్స్పిరేషన్ అనమాట. మనం కూడా ఇలాంటివి చూసి చాలా నేర్చుకొని అలా బయట జరగకుండా అయితే మనం కూడా చూసుకోవాలి. సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.